హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న కోసాం కదా అవి, ఈరోజు కింద గార్డెన్కి వచ్చేసామన్నమాట. వంకాయలు అన్నీ ముదిరిపోతున్నాయి, కొయ్యాలి ఈరోజు ఇవి. చూడండి పాపం అది పురుగు. పచ్చిమిరపకాయలు కొయ్యండి. ఇది మేము కాకరకాయ చెట్టు పెట్టి 1 మంత్ అవుతుందమ్మా, 1 మంత్ అవుతుంది. చిన్న చెట్టు అప్పుడు పెట్టాము, చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది అన్నమాట. చూపిస్తాను మీకు అంతా గార్డెన్. మమ్మీ పచ్చిమిరపకాయలు కోస్తుంది అన్నమాట ఇప్పుడు. ఇది ఆల్రెడీ ఒక 10-15 టైమ్స్ కోసాము. సంత కోసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇది ఇంకొక పచ్చిమిరపకాయ చెట్టు అన్నమాట. ఇది దాని పక్కనే టమాటా చెట్టు ఉంది. ఇది వెయిట్కి పడిపోతుంది అన్నమాట. సో అందుకని ఇలా కట్టాము. ఇది అంతా టమాటా చెట్టు. సో ఇక్కడ టమాటా ఎంత రెడ్గా పండిపోయింది చూసారా. టమాటా ఎంత రెడ్గా పండింది, కానీ ఏమో తినేసింది అనుకుంటా. రెడ్గా పండింది, అది కట్ చేసి కూరల్లోకి వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ టమాటాలు చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కొన్ని పండుతున్నాయి, పండడానికి వచ్చాయి అన్నమాట ఇప్పుడే. సో ఇది కాకరకాయ చెట్టు. ఇక్కడ కింద బచ్చలి కూర చెట్టు కూడా ఉంది, ఇంకా గ్రేప్స్ చెట్టు కూడా ఉంది. ఇలాంటి పచ్చిమిరపకాయ గ్రేప్స్, ద్రాక్ష చెట్టు కూడా ఉంది. సో ఆ ద్రాక్ష చెట్టు అనేది చాలా పెద్దగా పెరిగిపోయి ఇట్లా వచ్చేసింది. ఇది మళ్ళీ కట్టాలి, పైకి కట్టేయాలి. సో ఫ్రెండ్స్, ఇది వంకాయ చెట్టు. వంకాయలు చాలా బాగా పెరిగిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఎలా వచ్చాయో. వంకాయ కట్ చేస్తుంది మమ్మీ. పచ్చిమిరపకాయలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ, చూపించాను కదా మీకు ఇందాక. ఇది వంకాయ చెట్టు అన్నమాట, పెద్దగా పెరిగిపోయింది. మీకు ఈ వంకాయ చెట్టు ఇలా పెద్దగా పెరగడానికి ఏమైనా టిప్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము చెప్తాము. నెక్స్ట్ వీడియో చేస్తాము. రీసెంట్గా కూడా వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకనే ఇవి ఇంత బాగా వచ్చాయి. సో చూడండి, పచ్చిమిరపకాయలు బోలెడు వచ్చాయి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ. మేము ఇక్కడ ఈ వంకాయ అనేది గింజ కోసం పెట్టాము అన్నమాట. ఇది వంకాయే కదా, ఎస్ వంకాయే. టమాటా లాగా ఉంది, వంకాయే పండిది. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా వచ్చేసాయి. వంకాయలు కట్ చేస్తుంది ఫ్రెండ్స్ మమ్మీ. 2 కాయలు పట్టుకుంటే పెద్ద పెద్దవి లావుగా వచ్చాయి. ఈ చెట్టుకుంటే సో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది చూసారా ఫ్రెండ్స్, ఎంత లావుగా వచ్చిందో. నా చెయ్యి నిండిపోతుంది ఒక్కదానికే, చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, అక్కడ మీకు కనిపిస్తుందా బెండకాయ? అక్కడ మొదట్లో వచ్చేసింది ఫ్రెండ్స్. బెండకాయలు చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, నా చెయ్యి మొత్తానికి వచ్చేసింది. ఇది వంకాయ. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇదిగోండి. చాలా బాగా వచ్చినాయి ఈసారి కాపు. కూసావా? సో ఫ్రెండ్స్, మేము తక్కువ ఉంటాయని చెప్పి గిన్నె కూడా చిన్నది తెచ్చాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి
గిన్నె కూడా నిండిపోయేలాగా ఉంది, ఆల్మోస్ట్ నిండిపోయింది. కరివేపాకు చూడండి ఇప్పుడే చిగురు వస్తుందన్నమాట. వంకాయ ఫ్రెండ్స్ ఎవరో వచ్చి కోసేస్తున్నారు, పిందెలతో సహా కోసేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారా, రౌండ్ వంకాయలు ఇవి, రౌండ్ వైట్ కలర్ వంకాయలు చూసారా ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో. సో ఇది మాస్పత్రి ఫ్రెండ్స్, పూలల్లో కట్టుకుంటాం కదా అది. సో ఫ్రెండ్స్ ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ వైట్ కలరే వస్తున్నాయి వంకాయలు. ఎక్కువ ఉంచితే ముదిరిపోతున్నాయి, అందుకని చెప్పి కోసేస్తున్నాము. సో ఫ్రెండ్స్ చూసారా ఇది ఎంత పొడవు వచ్చిందో కాయ, మళ్ళీ లేత కాయనే, అది ముదురుకాయ కాదు, చాలా పొడవు వచ్చిందనమాట. సో ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులుగా. సో ఇంకా వెళ్తుంటే వస్తూ ఉంటాయి, చూపిస్తా. సో చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు డార్క్ గ్రీన్, ఇవి మాత్రం కారం బాగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయల చెట్టు, అక్కడ కోసాం కదా, ఇక్కడ కాదు. సో ఇది చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద గుత్తి, ఇది మీకు కనిపిస్తుందో లేదో, ఒక్క నిమిషం నేను చూపిస్తా. అదిగోండి ఎంత పెద్ద గుత్తి చూడండి, ఇక అక్కడ కూడా మీకు కనిపిస్తుందా చూడండి, ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా పెద్ద పెద్ద గుత్తిలు ఉన్నాయి, ఇక పెద్ద పెద్ద కాయలు, కొన్ని వైట్ వస్తున్నాయి, కొన్ని గ్రీన్ వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా కాయ దాక్కుంది. ఇది మొన్న ఫ్లవర్ కోసాము దేవుడి కోసమని. సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో, లావుగా ఉన్నాయి కాయలు కూడా లావుగా. సో ఫ్రెండ్స్ వంకాయలు ఇంకా వస్తాయి అని చెప్పాం కదా, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాము ఇంకా. సో ఫ్రెండ్స్ పుచ్చుకుంటున్నాయి రాళ్ళు, ఈ ఆనందంలో ఏం తెలియట్లేదు. మన తోటలో కోసుకొని మనం కూర చేసుకొని తింటే ఆనందమే వేరు. చూడండి ఎంత పొడవు వచ్చేస్తుంది, స్క్రీన్లో కూడా పట్టలేదు ఇందాక. ఆనందం వేరు, టేస్ట్ మస్తు అక్కడ పైన టేస్ట్ భలే వస్తుంది, చాలా బాగుంటుంది. బయట కొన్న వాటికంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నాం. అక్కడ పైన అందట్లేదు కూడా, ఎందుకంటే చాలా హైట్ అయిపోయాయి చెట్లు, నేనేమో కొట్టుకున్నాను, చెట్లు పొడవు పెరుగుతాయి. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో కాయ, అవి కూడా గింజకి పెట్టాము, అవి పండిపోతున్నాయి, ఇంకా గింజకు అని చెప్పి ఉంచేసాము. సో ఇక్కడి వరకు మా మమ్మీ రాలేదు కాబట్టి నేను కోసేస్తున్నా. ఇది చిన్న చిన్న పురుగులు కూడా వస్తున్నాయి, అవి పోవడానికి ఒక టిప్ చెప్పండి. ఆ వీడియోలో కూడా అడిగాము, సో కామెంట్స్ ఏం రాలేవు.